2025 పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దూసుకుపోతోంది. ఆడిన 2 మ్యాచ్లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో ఉంది. ఆర్సీబీ తర్వాత లక్నో సూపర్ జైంట్స్ 2వ స్థానంలో నిలవగా పంజాబ్ కింగ్స్ జట్టు 3వ స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 4, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5వ స్థానంలో ఉన్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ 6, చెన్నై సూపర్ కింగ్స్ 7, ముంబై 8, గుజరాత్ 9, రాజస్థాన్ 10వ స్థానంలో ఉన్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ 2వ వారంలో అడుగుపెట్టింది. తొలి మ్యాచ్లో గెలిచిన జట్లు 2వ మ్యాచ్లో ఓడిపోతుండగా ఆర్సీబీ మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన పాయింట్ల పట్టికలో లాస్ట్ ప్లేస్లో తిష్ట వేసుకొని కూర్చుంది. ఈ సీజన్లో అన్ని జట్లలో మార్పులు జరగడంతో మ్యాచ్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది. ఆర్సీబీ జట్టు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. కోల్కతాతో జరిగిన ఆరంభ మ్యాచ్లో కూడా ఆర్సీబీ గెలుపొందగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో మెమరబుల్ విక్టరీని అందుకుంది. ఆడిన 2 మ్యాచ్లలోనూ విజయం సాధించి 2.26 నెట్ రన్ రేటు 4 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ పైన గ్రాండ్ విక్టరీ అందుకున్న లక్నో సూపర్ జైంట్స్ జట్టు 2వ స్థానంలో ఉంది. 2 మ్యాచ్లు ఆడిన లక్నో 0.93 రన్ రేటుతో ఒక మ్యాచ్లో ఓడి మరో మ్యాచ్లో గెలిచింది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఆడిన ఒక్క మ్యాచ్లో గెలిచి 0.550 రన్ రేట్తో 3వ స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా ఒక మ్యాచ్ ఆడి అందులో గెలిచింది. 0.371 రన్ రేటుతో 4వ స్థానంలో కొనసాగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2 మ్యాచ్లు ఆడి ఒక మ్యాచ్లో ఓడింది. దాంతో 0.128 పాయింట్లతో 5వ స్థానంకి పడిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ పైన విజయంతో 6వ స్థానానికి వచ్చింది. ఆర్సీబీ పైన ఘోర పరాజయం పాలైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 7వ స్థానానికి పడిపోయింది. -1.013 పాయింట్లతో కోల్కతా తర్వాత స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్టు ఆడిన తొలి మ్యాచ్లలో ఓడి 8-9 స్థానాల్లో ఉన్నాయి. ప్రతి ఏడాది పాయింట్ల పట్టికలో టాప్లో కనిపించే రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఈ సీజన్లో అట్టడుగున పడి ఉంది. ఆడిన 2 మ్యాచ్లలోనూ ఓడిన ఆర్ఆర్ 10వ స్థానంలో ఉంది. తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ పైన, 2వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ పైన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓటమి పాలైంది.